నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. మహిళలకు వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన. తోటి మానవుల్ని సమాజాన్ని ప్రేమించాలన్నదే మహమ్మద్ ప్రవక్త సందేశం. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైద్య రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం పెదమేరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్యుల 42వ వార్షిక సమావేశాల చివరి రోజు కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 22 సంవత్సరాల తర్వాత భీమవరంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను చెవి, ముక్కు, గొంతు వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ నడింపల్లి శంకర్ కుమార్ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణంరాజులు ఘనంగా సత్కరించారు. 3 రోజుల పాటు జరిగిన వార్షికోత్సవాలకు సహకరించిన వారందరికీ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకరి ఆలోచన ఒకరిని పంచుకోవడం ద్వారా మీ అందరూ కూడా మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా మీరు ఈ విధంగా పెంచుకున్నటువంటి పరిజ్ఞానం వల్ల వైద్య రంగంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి సరైన విధానంలో మెరుగైనటువంటి వైద్యం అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున భీమవరంలో గతంలో 20 సంవత్సరాల క్రితం స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగింది. మళ్ళీ దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి భీమవరంలో జరుగుతుందని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. చాలామంది చెప్తూ ఉంటారు బయట ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అంటే మీరంతా వైద్యులు కాబట్టి మీకు అంత సావకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమల్లో, తెలంగాణలో కత్తులు పెట్టి చంపితే భీమవరంలో ఫుడ్ పెట్టి చంపేస్తారు అని. కాబట్టి చాలా సుదూర ప్రాంతాల నుంచి మా ప్రాంతానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వినమ్రపూర్వకంగా నమస్కరిస్తూ ఇక్కడి నుంచి చక్కటి ఆలోచనలను మీరు షేర్ చేసుకోవడం ద్వారా ఒకరి ఆలోచనలు ఒకరిని మరింత పరిజ్ఞానాన్ని మీ రంగంలో పెంపొందించుకోవడం ద్వారా ఏ రకంగా ఇందాక స్క్రీన్ మీద మీకు వివరిస్తూ ఉన్నారు. వైద్యుడు అనేవారు నిరంతరం విద్యార్థి. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, టెక్నాలజీ మారుతుంది. కాబట్టి మీ రంగాల్లో మీరు మరింత పరిపూర్ణలు కావాలంటే ఇటువంటి వేదికలు అవసరమని, దీనికి ఎప్పుడూ కూడా ఇవాళే కాదు భీమవరం ప్రాంతం దీనికి సిద్ధంగా ఉంటుంది. మా శంకర్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఇతర ఈ ప్రాంతానికి చెందినటువంటి ENT స్పెషలిస్టులు కానీ, భీమవరం ఒక ఎడ్యుకేషనల్ హబ్ అండ్ మెడికల్ హబ్ కూడా. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చెల్లుతోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదని అన్నారు. ప్రజలు సూపర్ 6 ఎక్కడా అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు, వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని 4 నెలలు అయింది. ఇప్పటికి అంటే 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రజలందరూ కూడా ఏం గమనిస్తూ ఉన్నారంటే పరిపాలన అంటే 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కానీ నిజం చెప్పాలంటే 3 నెలలు చాలా త్వరగా సమయము
ఒక గవర్నమెంట్ పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జిమెంట్ చేసేదానికి. కానీ 3 నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగటివ్ ఫీలింగ్, చాలా నిరుత్సాహంగా, బాధాకరంతో, స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. ఇంతవరకు అసలు ఆశ్చర్యం, 4 నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం, పడకున్నా గత ప్రభుత్వం, ఇంకోటైనా గత ప్రభుత్వం, ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది. కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ 6 ఎక్కడ అని. ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్. ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట. వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరి 15,000. మహిళలకేమో 19 ఏళ్ళు దాటుతానే 18 ఏళ్ళు దాటుతానే నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000. రైతులకు 20,000, నిరుద్యోగులకు భృతి, 50 ఏళ్ళకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు ఈ సూపర్ 6 అని, మొట్టమొదటి సంతకాలే ఈ సూపర్ 6 వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగిటివ్ ఫీలింగ్తో ఏమి ఈ 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించినామంటే మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊర్లో కొట్లాటలు. అడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు. మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని, ఆయనకు మాత్రమే భయపడాలని, తోటి మానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలని అన్నదే మహమ్మద్ ప్రవక్త సందేశమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం అంకల్ ఆర్ట్స్ అకాడమీలో జామతీయ ఇస్లామీ హిందీ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రవక్త మహమ్మద్ జన్మించిన నెలను పురస్కరించుకుని నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో ఏది హితం కాదో ఆచరణాత్మకంగా మహమ్మద్ ప్రవక్త విశదపరిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జమాతియా ఇస్లామీ హిందీ అధ్యక్షులు జనాబ్ మహమ్మద్ రఫీద్ సాహెబ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ కు అల్లా ఖురాన్ను అవతరించడాన్ని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటామని, ఈద్ అల్ ఆదాను త్యాగల పండుగగా పిలుస్తారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ, జమాతియా ఇస్లామీ హిందీ పట్టణ అధ్యక్షులు జానబ్ సయ్యద్ ఫర్హాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మహమ్మద్ ప్రవక్త పుట్టిన మాసం. వారు చేసిన మంచి కార్యక్రమాలు అందరూ తెలుసుకొని అవి పాటించాలని ఆలోచన చేసి పెద్దలు రఫీక్ గారు చక్కని ఉపన్యాసం చెప్పారు. మనమందరం కూడా ప్రేమగా మెలగాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారిని గౌరవించాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి. అది మహమ్మద్ ప్రవక్త గారు చెప్పింది. మేము ముస్లిమ్స్ హిందువులను దూరంగా ఉంచుతాం, మేము హిందువులు ముస్లింలను దూరంగా ఉంచుతాం అనే భావన ప్రవక్త గారి దగ్గర లేదు. అందరం ఒకటే. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నీడనిస్తుంది. ఆ చెట్టు నాటిన వాడు ముస్లిం అనే హిందువుడు ఎంత మాట నీడ కోసం హిందువు వెళ్తాడు, క్రైస్తవుడు వెళ్తాడు, అన్ని కులాల వారు వెళ్తారు. చెట్టు నాటింది ఎవడు? ముస్లిం అనే భావన అక్కడ లేదు. అందరం ఒకటే. అది మనం గమనించాలి. నా ఆలోచన అయితే కులాలనేవి, మతాలనేవి
అన్నీ కూడా కలిసి ఐకమత్యంగా ఉంటేనే మనం ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది. నేను హిందువుడిని, నా పక్కన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ బిడ్డలు పుడితే మేము ఎత్తుకుని ఆడిస్తాం, వాళ్ళు ముస్లిం పిల్లలని చెప్పి దూరంగా పెట్టాం. ముస్లిం ఇంటి పక్కనే హిందూ ఉంటాడు, హిందువు బిడ్డలు ఉంటారు. ముస్లిం ఏ కార్యక్రమం చేసినా ఆ బిడ్డని ఎత్తుకుని ఆడిస్తాడు. ఆ కుల భేదం వారికి ఉండదు, ఆ పుట్టిన బిడ్డకు కులం ఉండదు. మనమందరం కూడా చేయవలసింది ఏంటంటే అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా తీసుకొని కుల మత భేదాలు లేకుండా సమైక్యంగా జీవించాలనేదే మహమ్మద్ ప్రవక్త గారి ఆలోచన. ఆ ఆలోచనతో మనం నడవాలి. మన భవిష్యత్తు తరాల వారికి మంచి మార్గాన్ని వేసి వారు మంచి దారిలో నడుచుకునే విధంగా ఆలోచించేద్దాం. మన బిడ్డలకి మంచి భవిష్యత్తునిద్దాం. ఈ ఎన్నాటికి కారణం ఒక్కటే, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది విద్య. విద్య వల్లనే భవిష్యత్తు అనేది ఉంటుంది. మన బిడ్డ చదువుకుంటే ఏ కులం వాడు, ఏ మతం వాడు అని పేరు ఉండదు, అతనికి బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, మంచి డాక్టర్ అవుతాడు, మంచి ఇంజనీర్ అవుతాడు, మంచి కలెక్టర్ అవుతాడు. అది విద్య వల్ల సాధ్యమవుతుంది. ముస్లిం సోదరులందరూ తెలియజేసేది ఏంటంటే మీ బిడ్డలను కష్టపడి చదివించండి. మనం పస్తున్నైనా సరే మన బిడ్డను చదివించినట్లయితే మన కుటుంబ పరిస్థితి మారిపోద్ది, మన రాష్ట్ర పరిస్థితి మారిపోద్ది, మన దేశ పరిస్థితి మారిపోద్ది, సమాజ పరిస్థితి కూడా మారిపోద్ది. విద్యలో అంత గొప్పతనం ఉంది. ఒక చెట్టు పాడమన్నాడు, ఒక పరిశుభ్రతను పాటించమన్నాడు, నీతిగా బతకమన్నాడు, న్యాయంగా నడవమన్నాడు, అధర్మం వద్దన్నాడు. అటువంటి మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త. వారి వారసులుగా మనమందరం కూడా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా, ఆపదలో ఉన్న వారికి ఆదుకునే విధంగా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు సాగుదాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని ఆ అల్లా ప్రవక్త మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు. ఈ దేశంలో ఫాసిస్టు జాడ్యం, అలాగే విద్వేష రాజకీయాల జాడ్యం, అలాగే అనైతికత ఇలాంటివన్నీ దూరం చేసి పాలనలో చక్కెర వలె ప్రజలందరూ కలిసి ఉండేటువంటి భాగ్యాన్ని నా దేశానికి ప్రసాదించు. చివరిగా ఓ దేవా, నా దేశాన్ని విశ్వగురువుగా మారడానికి కావాల్సిన సకల సుగుణాలతో నా దేశాన్ని నువ్వు అలరార్చు. ఓ దేవమా, నా యొక్క ప్రార్థనను స్వీకరించు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాహన కాకినాడ నగరంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. జె రామారావుపేట నుండి జగన్నాథపురంలోని మస్జిద్ ఏ ఆజం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీకి కల్పన సెంటర్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గురించి మీకు తెలియాలి. ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. 1400 సంవత్సరంలో ఆయన అప్పట్లో శాంతి కోరిన వ్యక్తి, శాంతి సందేశం ఇచ్చారు. ఆ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు మత సామ్రాజ్యానికి పెట్టింది పేరు భారతదేశం. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మత సామ్రాజ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే కూడా ఏదైతే ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుగా భవిష్యత్తులో ఆయన కోరుకున్న శాంతి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరగాలి. करीम अलैहिस्सलाम तस्लीम यौमे विते बासआ सुभान अल्लाह। और हुजूर दुनिया में आए हुए तकरीबन 1450 साल के ऊपर हो गए, लेकिन आज भी आशिक हुजूर के चाहने वाले, हुजूर के मानने वाले दुनिया जिंदा है, तभी तो नाम भी जिंदा है। सुभान अल्लाह। और हुजूर के नाम लेने से इंसान का मकाम जाता है, शान बढ़ जाती है, इस्लाम की बका वो इसी में कि हम हुजूर के गुण गाएं। सुभान अल्लाह। आज हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत बास जश्न ईद मिलादुन नबी है।
और शहर काकीनाडा, अतराफ अकनाफ के तमाम मुसलमान इसमें शामिल हैं। బెల్టెల షార్ట్ బ్రేక్ తీసుకుందాం శ్రీవితాజ్।